మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు మల్లారెడ్డి అప్పట్లో కాంగ్రెస్ లో చేరుతారు అది అని రాణిస్తామా గట్లాంటి వస్తానా రానియరా? ఎందుకు రాణిస్తాం? అంతేనా? దుర్మార్గులకు అందరికీ ద్వారాలు తెలుసుంటాయా? అవసరం అని చెప్పేసి అడ్డమైన వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకునేటటువంటి పిచ్చోళ్ళమా మేము? అది కూడా వాళ్ళు అంత పెద్ద స్కామ్ చేసి అంతగానం దోపిడీ చేసి ఇలీగల్ దోపిడీ చేస్తున్నటువంటి మల్లారెడ్డి అట్లాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటారా? నా క్వశ్చన్. మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా? అయితే ధాన్యం పంట ఎవరైతే ఆ రైతు వేసుకుంటారో వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు కదా, ఇష్టంగా తీస్తారు పంట పండి. అది లేట్ అవుతుందని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఒక్కొక్క బస్తాకి క్వింటాల్కి 5 కిలోల నుంచి 8 కేజీల వరకు వీళ్ళు గండి కొట్టిండ్రు. ఒక్క గింజ కూడా తేడా కాకుండా మొన్న కొన్నాం. 500 రూపాయల కన్నా అదనంగా రైతు పండించినటువంటి పంటకి మొన్న లాభం చేకూరింది. ఎక్కడ కూడా దండి కొట్టి, ఎక్కడ కూడా అదేమంటారు కదా, పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ ధాన్యము దానికి ఒక 4-5 కిలోలు వేరియేషన్లో తీసుకోవడం ఇవన్నీ ఏం చేయలేదు. ఎట్లా ఉన్న బస్తాను అట్లనే తీసుకొని వాళ్ళకి అదనంగా లాభాలని చేకూర్చింది మొన్న మా ప్రభుత్వం. రాబోయే దాంట్లలో 500 ఇస్తామని కూడా యాడ్ చేసి ఇస్తామని కూడా చెప్పినాం కదా. కొంచెం ప్రభుత్వం కష్టాల్లో ఉంది, రైతులు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సరే, రైతులకు లేట్ కాకుండా మీ వంతు మీరు కృషి చేయండి. రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రజాపాలన, ప్రజలకు ఇష్టానుసారంగా నడుస్తున్న పాలన. ఇది మా నియంత పాలన, గడిల పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు. అయితే ఒకటి మేడం, పర్సనల్గా చాలామంది ఏమంటారంటే మీరు చాలా ఫైర్గా మాట్లాడుతూ ఉంటారు, మీ వాయిస్ గట్టిగా ఉంటుంది. ఏమంటున్నారంటే ఏపీలో రోజా, ఇక్కడ కాల్వ సుజాత అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను ఒకరిని ఇమిటేట్ చేసి ఒక్కరిని ఫాలో అయ్యి ఒక్కరిని వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం నాకు రాదు. నన్ను నేనుగానే ఉంటాను, నాకు నేనుగానే మాట్లాడతాను, నేను జెన్యూన్గా ఉంటాను, రియాలిటీలు మాట్లాడతాను, పార్టీకి విధేయురాలుగా. ఏమంటున్నారంటే కొంచెం రోజా 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తి కల్వ సుజాత. ఇదే కండువాతో రాజకీయ భవిష్యత్తు మొదలైంది, ఇదే కండువాతో ఎండ్ అవుతుంది. ఓకే, ఇదే కండువాతో. ఎస్. సరే మేడం, చూద్దాం అయితే ఫ్యూచర్లో. ఎందుకంటే దాదాపు చాలా మంది ఈ విధంగానే మాట్లాడతారు. పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు తను ఒక మంత్రిగా చేసింది, తను ఒక స్థాయికి వెళ్ళింది. అఫ్ కోర్స్ కామెంట్స్ వేరే ఉండొచ్చు, తన వ్యవహారం వేరే ఉండొచ్చు, కానీ నేను ఎవరిని కూడా వాళ్ళలాగా నేను కాదు, నాలాగా వాళ్ళు కాదు, ఎవరిలాగా కాదు, కల్వ సుజాత లాగానే ఉంటాను నేను ఎన్నటికీ. చూద్దాం, ఎందుకంటే అందరు ఈ విధంగానే అంటారు. తెల్లారి చూసేసరికి మళ్ళీ పార్టీ చేంజ్ అయిపోతుంది. 10 ఏళ్ల నుంచి చూస్తాను. అవునవునవును, ఇన్ ఫ్యూచర్లో అయినా అంటున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ మారలేదు, అధికారం ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మిమ్మల్ని అభినందించే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్క కొంచెం గట్టిగా మాట్లాడతాను, ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా తప్పుతాను, సో కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడు, భాష ప్రావీణ్యత కూడా చూసుకొని మాట్లాడు అంటున్నారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒక్కటే మాట చెప్తున్నా, నన్ను అభిమానించే వాళ్ళు నేను ఏం మాట్లాడుతానో అనేది వాళ్ళకి అర్థమైంది, ఎందుకు మాట్లాడానో అర్థమయ్యి ఉంటుంది. నేను మాట్లాడాల్సిన అవసరం వస్తే తప్పించి అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళను. మా పార్టీని, మా నాయకుల్ని, ప్రజలని ఎవరైతే ఇబ్బంది పెడతారో అవసరంగా కాదు అనవసరంగా ఇబ్బంది పెడతారో వాళ్ళని మాత్రం ఎవరిని వదలను. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పదవి కాకుండా ఫ్యూచర్లో కాల్వ సుజాత అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ మీ పక్కన ఇంకేం చేరబోతోంది? చేరాలని కోరిక ఉంటుంది. అదే అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే కావాలనుకుంటాను కదా. ఓకే, లాస్ట్ టైం కూడా చాలా బాధపడ్డట్టున్నారు టికెట్ ఇవ్వనందుకు. అట్లా ఒక గోల్ పెట్టుకొని ప్రయత్నం పనిచేస్తాం కదా, రావాలని అందరం కోరుకుంటాం ప్రతి ఒక్కరికి. నేనేమి దేవుణ్ణి కాదు కదా, నాకు కోరికలు లేవు, నేనేం సన్యాసిని కాదు, నాకు ఏం లేవు అనడానికి. డెఫినెట్గా రాజకీయంగా ఎదిగినప్పుడు రాజకీయ పార్టీలో ఉండేది ఒక స్వచ్ఛంద సంస్థ కాదు. రాజకీయం అన్నప్పుడు పదవులు ఆశిస్తాం, అధికారం ఆశిస్తాం, ఎదగాలి అనుకుంటాం. నేను ఇంకోటి ఏంటంటే, నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే నన్ను అడిగిన వాళ్ళకి డైరెక్ట్గా నేను హెల్ప్ చేయగలుగుతా కదా అనేది నా కాన్సెప్ట్. మీరు ఇంకొక 10 ఏళ్ల బ్యాక్ చూసుకున్న నా ఇంటర్వ్యూస్ అదే ఆన్సర్ ఉంటుంది, ఈరోజు అదే ఉంటుంది, రేపు కూడా అదే ఉంటుంది. రేపు ఒకవేళ భగవంతుడు అవకాశం ఇచ్చి మా నాయకులు టికెట్ ఇస్తే
రేపు పొద్దున గెలిచి ఇదే మాట చెప్తే నేను అందుబాటులో ఉంటాను, అందరికీ నా సర్వీస్ ఇస్తాను.